మర్చిపోయారు. ఏమైందో తెలుసా? యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, వినాలి, అందరూ వినాలి, సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు ఆయన దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? సైలెంట్గా ఉండాలి. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఎంతమంది ఆయన దగ్గర ఉన్నారు అమ్మా? ఒక్కలే. వెరీ గుడ్. ప్లానెట్ షేకర్స్ చెప్పారు. ప్లానెట్ షేకర్స్ వావ్ చెప్తాం. వావ్ ప్లానెట్ షేకర్స్. ఓకే. యేసు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు 12 మంది శిష్యులు ఎవ్వరు లేరు. అందరూ ఏమయ్యారు తెలుసా? పారిపోయారు. మనం పాట పాడాం కదా, ఎవరు పారిపోయారు? సాతాను పారిపోతే శిష్యులు పారిపోయారు. అక్కడ యేసయ్యను విడిచిపెట్టేశారు. ఆయనతో ఉన్నారు, ఆయన అద్భుతాలు చూశారు. అందరినీ విడిచిపెట్టేసి, అందరూ యేసయ్యను విడిచిపెట్టి ఎవరికి వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. పిల్లలు, మీరు కూడా యేసయ్యను విడిచిపెట్టి పారిపోతారా? పారిపోవద్దు పిల్లలు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యమైన, హెల్త్ బాగోపోయినా, ఆపరేషన్స్ జరిగినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, వినాలి, మనకి డబ్బులు లేకపోయినా, కొత్త బట్టలు లేకపోయినా, మంచి స్కూల్లో చదవకపోయినా, రోజు బిర్యానీ తినకపోయినా, బర్త్డేకి చాక్లెట్స్ లేకపోయినా, ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా, ఉన్నతంగా ఉన్నా పేద స్థితిలో ఉన్నా, గొప్పగా చదువుకున్నా చదువు లేకపోయినా, యేసయ్యను మాత్రము విడిచిపెట్టవద్దు. యేసయ్యను ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హోల్డ్ ఆన్ టు జీసస్. శిష్యులు మర్చిపోయారు, వినిపించుకోలా, పారిపోయారు. చూసారా? మనం అట్లా ఉండద్దు. సరే, శిష్యులు అందరూ పారిపోయారు. ఈ లోపల ఏం జరిగింది తెలుసా? పారిపోయి ఒకే ఒక్క శిష్యుడు మాత్రమే యేసు సిలువ దగ్గర ఉన్నారు. ఆయన పేరు చెప్తారు ఎవరైనా? యోహాను. అది కూడా ప్లానెట్ షేకర్స్ ఇవే అని చెప్తున్నాడు. ఓకే, యోహాను మాత్రమే ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ లేరు పిల్లలు. సరే, వీళ్ళందరూ దాక్కొని పరిగెత్తి ఎవరికి వాళ్ళు తలుపేసేసుకొని లోపల దాక్కున్నారు పిల్లలు. ఎందుకు తెలుసా? యేసయ్యను సిలువేశారు. అమ్మో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని చెప్పి గబగబా, హలో వినాలి, తర్వాత ఫోటో దిగుదు, నా వైపు చూడాలి. సాతాను డిస్టర్బ్ చేస్తాడు, డిస్టర్బ్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. వేసే అందరూ కూడా తలుపులేసుకొని, పేతురు తలిపే అందరూ డోర్లు వేసేసుకొని లోపల భయంతో కూర్చున్నారు పిల్లలు. ఈ లోపల ఏమైందో తెలుసా? శ్రద్ధగా వినండి, ఇక్కడ వినాలి జాగ్రత్తగా మీరు. అందరూ తలుపేసేసుకొని ఒక గదిలో కూర్చున్నారు పిల్లలు. ఒక గదిలో కూర్చోగానే తలుపులన్నీ వేసే ఉన్నాయి, కిటికీలన్నీ వేసే ఉన్నాయి. ఎవ్వరు లోపలికి రావడానికి ఛాన్సే లేదు. పెద్ద పెద్ద తాళాలు వేసేసుకున్నారు శిష్యులందరూ. ఈ లోపలికి ఉన్న పాటున లోపలికి వచ్చేసారు. ఎవరు వచ్చారో తెలుసా? లోపలికి వచ్చేసరికి శిష్యులందరూ భయపడిపోయారు పిల్లలు. ఒక్కళ్ళ కాదు, అందరూ గజ 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 వణికిపోతున్నారు భయపడి. ఇంతకు ఎవరు వచ్చారో తెలుసా? యేసే లోపలికి వచ్చేసారు. తలుపులు వేసున్నాయి, కిటికీలు వేసున్నాయి, వేసినట్టున్నాయి. యేసే మాత్రం లోపలికి వచ్చేసారు. శిష్యులు ఎందుకు భయపడ్డారు? మనం కూడా భయపడతాం కదా. చనిపోయిన వాళ్ళు ఎవరైనా మన ముందుకు వస్తే, హాయ్ బాగున్నావా, వాళ్ళు ఎప్పుడు వచ్చారా, దాదా టీ తాగుదాం, కాఫీ తాగుదాం అంటావా? మమ్మీ అని కొంతమంది టాయిలెట్ పోసుకుంటారు, కొంతమంది కక్క కూడా వెళ్ళిపోతారు. శిష్యులు కూడా భయపడిపోయారు పిల్లలు. భయపడిపోయి వణికిపోతున్నారు. ఎవరు దెయ్యం పోతాం. యేసయ్య అన్నారు, అరే నేనే. సరే, యేసయ్య హలో భయా. టీచర్స్, ఆ క్లాస్ టీచర్ ఎవరు? నేను ఆల్రెడీ టీచర్స్ డివోషన్లో చెప్తా. కొంతమంది పిల్లల్ని సాతాను వాడుకుంటాడు, పట్టుకుంటాడు. వీడిని పట్టుకుంటే చాలు క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయిద్దని. అలాంటి వాళ్ళని మనం పట్టుకోవాలి. అర్థమైందా టీచర్స్? ఎవరు ఈ క్లాస్ టీచర్ ఎవరు? కూర్చోండి, చెమ్మచక్క ఆడుకోండి. కొద్దిగా కూర్చొని టీచర్స్ ఇద్దరు అక్కడ కూర్చొని చెమ్మచక్క ఆడుకోండి. కూర్చో, అక్కడ కూర్చో, మధ్యలో కూర్చో, అక్కడే కూర్చోవాలి, మీరు కూర్చోవాలి.
సాతానుడికి ఒకడు ఆయుధంగా దొరుకుతాడు, పట్టుకుంటాడు. వీడిని పట్టుకుంటే క్లాస్ మొత్తం డిస్టర్బ్ అవుతుందని వాడిని మనం ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. ఓకే, వినాలి, మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. ఈ లోపల అందరు భయపడుతున్నారు. కానీ అక్కడ యేసయ్య దగ్గర ఆ రూమ్లో ఎంతమంది శిష్యులు ఉన్నారు చెప్పండి? త్వరగా చెప్పాలి, ఎంతమంది? ఈవాన్ ఒక్కడే చెప్తున్నాడు. ఎంతమంది? ఈవాన్ మాత్రం. ఈవాన్ అన్న చెప్పిందే కరెక్ట్. ఈవాన్ అన్నకి క్లాప్స్ కొట్టండి. ఈవాన్ అన్న 10 మెంబర్స్ అంటున్నాడు. ఓకే, ఎవరు కూడా గుంపులు అరవద్దు, తెలిసిన వాళ్ళు లెగిసి నిలబడి చెప్పండి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు అడిగే క్వశ్చన్, 10 మందే ఉన్నారు, వెరీ గుడ్. మిగిలిన 2 ఎవరు? ఆగు, ఈవాన్ పక్కన గట్టిగా చెప్పిన టీచర్స్ ఏం చెప్తున్నారు వినండి. ఇలాగా చెయ్యి. జ్యోతి టీచరే నాకు ఎందుకు వచ్చిందిరా అన్నట్టుగా ఉంది. జ్యోతి టీచర్ గట్టిగా నాకు చెప్పు, ఎవరన్నారు? ఓకే, ఇనఫ్ కూర్చో. ఏం పేరు? ఆయన పేరు సోహాన్. ఏం చెప్తున్నాడంటే ఇస్కరియోతు యూదా యోహాను అంట. ఇస్కరియోతు యూదా యోహాను మాత్రమే లేరంట. నేను అది తప్పు అంట. ఎనీబడి? ఈవాన్ చెప్తావా? స్టాండప్. ఏం చెప్పాడు నాన్న? అన్న చాక్లెట్ తీసివ్వు సోహన్కి, ఈవాన్కి. ఓకే, ఈవాన్ అన్న ఏం చెప్పాడంటే ఇస్కరియోతు యూదా అండ్ థోమస్. థోమస్ అంటే తోమా. సో వెరీ గుడ్. ఈవాన్ అన్ని క్లాప్స్ కొట్టండి. సోహన్ కొడివు. సో ఇస్కరియోతు యూదా కరెక్ట్. సెకండ్ యోహాను కాదు. ఎవరు? తోమా. 10 మందే ఉన్నారు, 2 లేరు. ఆ 2 ఎవరంటే ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా, రెండో శిష్యుడు తోమా, ఇంగ్లీష్లో థామస్. వీళ్ళిద్దరు లేరు పిల్లలు. వినాలి టీచర్స్, మీరే మాట్లాడుకుంటే ఇంకెట్లా? వీళ్ళిద్దరూ అక్కడ లేరు. ఏమయ్యారు వీళ్ళిద్దరూ అంటే ఇస్కరియోతు యూదా ఏమో యేసయ్యను అప్పగించేసి రోమా ప్రభుత్వానికి ఇంటికి వెళ్ళి అయ్యో నేను యేసయ్యను అప్పగించాను అయ్యో అని చెప్పి ఎట్లయినా సరే నేను అయ్యా నేను తప్పైపోయింది, యేసయ్యను అప్పగించాను, ఇదిగో ఈ డబ్బు మూట నాకు వద్దు తీసుకోండి అంటే ఇప్పుడేం కుదరవు, ముందుగానే నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు నో ఛాన్స్ అన్నారు. వెంటనే ఇస్కరియోతు యూదా శిష్యుడు ఏం చేశారు తెలుసా? ఇంటికి వెళ్ళిపోయి చనిపోయాడు, ఉరి పెట్టుకొని చనిపోయాడు. సో ఇప్పుడు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చనిపోయాడు. ఇక్కడ 10 మందే ఉన్నారు. ఇంకొక శిష్యుడి పేరు తోమా, ఆయన కూడా అక్కడ లేడు. ఈ లోపల యేసే కనిపించారు, వెళ్ళిపోయారు. ఈ లోపల శిష్యులందరూ తోమా నీకు ఒక విషయం తెలుసా? యేసే మా రూమ్లోకి వచ్చాడు, తలుపులన్నీ వేసే ఉన్నాయి తోమా, కిటికీలన్నీ వేసే ఉన్నాయి, ఎలా వచ్చారో తెలీదు, లోపలికి వచ్చేసారు, మేమందరం భయపడ్డాం తోమా. అర్రే నువ్వు మిస్ అయ్యావు తోమా, నువ్వు ఉంటే బాగుండేదంటే వెళ్ళరా చెప్పావు కానీ యేసయ్య వచ్చినా నేను నమ్మను. ఎందుకు తెలుసా? అసలు వచ్చింది యేసయ్యో కాదో ఎవరికి తెలుసు? కాబట్టి యేసయ్యని సిలువ వేశారు కాబట్టి ఆయనకి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. ఎందుకంటే యేసయ్యకి మేకు కొట్టారు కదా, ఇక్కడ ఒక మేకు కొట్టారు, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది. యేసయ్యని పక్కలో బళ్ళెంతో పొడిచారు కదా, ఇక్కడ ఒక పెద్ద గాయం ఉంటుంది. సో యేసయ్య కనుక మళ్ళీ నా దగ్గరకు వస్తే యేసయ్యో కాదో నేనేం చేస్తాను తెలుసా? ఆ గాయాల్లో వేలు పెట్టి చూస్తా, యేసయ్యే యేసయ్యే. అప్పుడు కానీ నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. తోమా శిష్యులందరితో అన్నాడు, శిష్యులు అన్నారు, అరే యేసయ్యారా వచ్చింది, ఆయనే వచ్చారు, యేసు ప్రభువారే, వెళ్ళరా, మళ్ళీ నాకు కనిపిస్తే అప్పుడు నేను నమ్ముతా. మనం కూడా నమ్మం కదా. అరే దేవుని రాకడొస్తుందిరా, త్వరగా రాబోతున్నాడు ఆయన, టైం లేదు, మారు మనసు పొందు, రక్షింపబడు, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో అంటే వెళ్ళవమ్మా చెప్పావు కానీ యేసయ్య రాకడొస్తే అప్పుడు చూసుకుందాంలే. మనం కూడా నమ్మం. యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని లోకంలో చాలామంది నమ్మట్లా. నమ్మని వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా?
నరకానికి వెళ్ళిపోతారు. అంటే పాతాళంలోకి. అక్కడ సాతాను వాడు అనుచరులు ఏం చేస్తారు తెలుసా? పెద్ద పెద్ద కొరడాలు పెట్టుకొని రెడీగా ఉంటారు మనల్ని కొట్టడానికి, మనల్ని మీద పడి గిచ్చడానికి. మనందరము ఏసే బిడ్డలం, మనందరం ఏసైతో ఉండాలి. ఇంకొక విషయం చెప్తా పిల్లలు, మీరందరూ కూడా ఏసే పిల్లలు, కానీ సగం లోకంలో సగం దేవునిలో. చర్చికి వచ్చినప్పుడు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్, లోకానికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్, ఎంజాయ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టర్స్, ఇంకా ఆమెయిలు, ఈమెయిలు, అది ఇది, వాట్సాప్, స్నాప్చాట్ అని లోకంలో ఎంజాయ్ చేశారనుకో, మీరు కూడా పరలోకానికి వెళ్ళరు. లోకంలో నమ్మని వాళ్ళు వెళ్ళరు, అటు సగం ఇటు సగం ఊగే వాళ్ళు కూడా వెళ్ళరు. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఒకవైపే స్టాండ్ తీసుకోవాలి. లోకంలో ఉంటావా, గో, వెళ్ళిపో, లోకంలో కలిసిపో. దేవునిలో ఉంటావా, పర్ఫెక్ట్గా ఉండు. లోకాన్ని వద్దు, ఫ్రెండ్స్ వద్దు, స్నాప్చాట్స్ వద్దు, పిచ్చి పిచ్చి అన్నీ వద్దు, గేమ్స్ వద్దు, ఇన్స్టా వద్దు, లవ్ అఫేర్స్ వద్దు, బ్యాడ్ వర్డ్స్ వద్దు, సినిమాలు వద్దు, ఏమొద్దు, కట్ ఆఫ్. ఉంటే దేవుళ్ళు లేదా లోకంలో. అటు ఇటు ఊగితే దేవుని రాజ్యానికి వెళ్ళవు, దేవుని బిడ్డవు కావు. సరే, తోమా కూడా అట్లా అనుకున్నాడు. రెండోసారి ఏమైందంటే యేసయ్య శిష్యులందరికీ ప్రత్యక్షమయ్యాడు. వింటున్నారా పిల్లలు? శిష్యులందరికీ ప్రత్యక్షమైనప్పుడు తోమా కూడా అక్కడ ఉన్నాడు పిల్లలు. యేసయ్య తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి కనిపించారు? తప్పు, నేను చెప్తాను. మొట్టమొదటిగా లేడీస్కి కనిపించారు. అంటే మాకు. చూసావా ఎంత గ్రేటో మేము? వీఆర్ సో గ్రేట్. తర్వాత ఎవరికి కనిపించారు తెలుసా? శిష్యులకు కనిపించారు. తర్వాత మారువేషంలో యేసయ్య ఒక మారువేషంలో ఇంకొకరికి కనిపించారు. అసలు వాళ్ళు గుర్తే పట్ల, యేసయ్యే అనుకోలా. అలాగా తర్వాత 70 మందికి, తర్వాత ఎక్కువ మందికి యేసయ్య కనిపించినట్లుగా వాక్యములో ఉంది. సరే, యేసయ్య కనిపించినప్పుడు తోమా లేడు కదా. తోమా రెండోసారి ఉన్నప్పుడు యేసయ్య నువ్వేనా? నువ్వే, నువ్వే. అప్పుడు యేసయ్య అన్నాడు, తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నువ్వు నా గాయాల్లో వేలు పెట్టి నేను నీ దగ్గరికి వచ్చినా, నాన్న నా దగ్గరికి రా, నాన్న బిడ్డా నా దగ్గరికి రా బిడ్డా, నేను నీ కొరకు ప్రాణం పెట్టానని చెప్పినా నువ్వు నమ్మట్లేదా? ఇంకా అపనమ్మకంతోనే ఉన్నావా? అవిశ్వాసంతోనే ఉన్నావా? లోకంలోనే ఉన్నావా అని యేసే తోమాని అడిగేసరికి తోమా ఏం చేశాడు తెలుసా? యేసే అనుకో, యేసయ్యా నన్ను క్షమించేసయ్యా అని యేసయ్య కాలు మీద పడ్డాడు. నాన్న తోమా తప్పు తెలుసుకున్నాడు. యేసయ్యా అపనమ్మకంతో ఉన్నానయ్యా, అవిశ్వాసంతో ఉన్నానయ్యా, నువ్వెన్నిసార్లు చెప్పినా నమ్మలేదు యేసయ్యా, నన్ను క్షమించేసయ్యా అని తోమా యేసే కాళ్ళ మీద పడి క్షమాపణ పొందాడు పిల్లలు. ఇప్పుడు అక్క ఆయన గురించి మనకెందుకు అంటే, వినాలి వినాలి పిల్లలు, భారతదేశము ఇండియాని యేసయ్య ఎంతగానో ప్రేమిస్తున్నారు. మన ఇండియాకి ఎంతమంది మిషనరీలు వచ్చారో తెలుసా? తెలుసా? చెప్పండి, ఒక ఇద్దరు పేర్లు చెప్పండి తెలిసిన వాళ్ళు. ఎనీబడి? తోమా అంటే ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పావు? ఇప్పుడు ఆడేం చెప్పాడు? ఓకే, గ్రాహం స్టెయినా? వెరీ గుడ్, గ్రాహం స్టెయిన్, వెరీ గుడ్ నాన్న. ఆయనకు కూడా చాక్లెట్ తర్వాత ఇద్దాం. నెక్స్ట్ ఇంకా మేరీ స్లెస్సర్, నో. ఇంకా సరే నేనే చెప్తా. మొట్టమొదటిగా భారతదేశానికి ఫస్ట్గా వచ్చిన మిషనరీ ఎవరంటే తోమా, ఇంగ్లీష్లో థామస్ అంటారు. తర్వాత అత్యంత ప్రభావితం చేసిన మిషనరీ ఎవరంటే జార్జ్ ముల్లర్. తర్వాత ఆమీ కార్క్ మైకెల్, ఆమె కూడా మన ఇండియాకి వచ్చింది పిల్లలు. ఆమె చిన్న పిల్లల మధ్య పరిచయం చేసింది. ఇలాగా మన భారతదేశానికి చాలామంది మిషనరీలు వచ్చారు. కానీ ఫస్ట్ వచ్చిన మిషనరీ మాత్రము తోమా. ఓకే, మన యొక్క చూసారా తోమా పిక్చర్స్ చూస్తూ ఉండండి. మన తోమా భారతదేశానికి వచ్చాడా?
రుజువేంటి? ఆయన వచ్చాడనడానికి రుజువు ఉందా? ఉంది. ఏముందో తెలుసా? మన ఇండియన్ గవర్నమెంటు స్టాంప్ రిలీజ్ చేసింది. ఇండియా గవర్నమెంటు స్టాంపు వేస్తావునన్నా. ఇండియా గవర్నమెంటు స్టాంప్ రిలీజ్ చేసింది. మీకు ఒక వీడియో ఇప్పుడు వేస్తాను, వీడియో శ్రద్ధగా వినండి. లాస్ట్లో క్వశ్చన్స్ అడుగుతా. నన్ను వీడియో ప్లే చేసి అందరూ వీడియో వినాలి. గట్టిగా సౌండ్ పెట్టాలి. ఇప్పుడు వచ్చాడు. తోమా నిర్మించిన సంఘాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? మన భారత ప్రభుత్వం తోమాను ఏ విధంగా సత్కరించింది? ఇంకా ముందు అసలు తోమా మన దేశంలో ఎక్కడ చనిపోయాడు అనే విషయాలు ముందుకు ఇంకొంచెం ఇగో అక్క నిమిషం. ఓకే. భాషలోని సిరియక్ వర్ణమాల. తోమా అను పదం గ్రీకు పదం అంట. అరామిక్ భాషలో దిదుమా అంటే తోమా కవల పిల్లలు. ఈ గుర్తుపెట్టుకోవాలి, తోమా కమల పిల్లలు. నెక్స్ట్ వేయనా వీడియో ప్లే చేసే. తోమా పేరును దిదుమా అని పిలుస్తారు. ఇది హిబ్రూ భాషకు దగ్గరగా ఉంటుంది. అందుకే దిదుమా అనబడిన తోమా అని వ్రాయబడింది. కావున దిదుమా అన్న తోమా అన్న కవలలు అని అర్థాన్ని సూచిస్తుంది. తోమా గలిలయ ప్రాంతానికి చెందిన ఆషేరు గోత్రమునకు సంబంధించిన వాడు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడుగా గుర్తింపు పొందినవాడు. మహా ధైర్యశాలి, నిస్వార్థపరుడు. బైబిల్లో తోమా సందేహించువాడిగా గుర్తింపు పొందాడు. కానీ ఆ సందేహమనే మార్గంలో ప్రయాణం చేసి విశ్వాసం అనే గమ్యమునకు చేరినవాడు ఈ తోమా. ఇప్పుడు బైబిల్లో తోమా గురించి ఏం వ్రాయబడిందో తెలుసుకుందాం. యేసుక్రీస్తు పలికిన అత్యంత విలువైన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు నోట నుండి ఈ మాట జాలువాటుకు కారణం తోమా వేసిన ప్రశ్న వల్లే. యోహాను సువార్త 14వ అధ్యాయము 5వ వచనం. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, అంటే పరలోకములో ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళే మార్గం మాకు తెలియదు, ఆ మార్గం తెలియచేయమని యేసును తోమా అడుగగా, అప్పుడు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసు పలికారు. తరువాత యేసు పునరుద్ధానం అయిన రోజున అనగా ఆదివారం సాయంకాలమున శిష్యుల యొద్దకు యేసు వెళ్తాడు. కానీ ఆ రోజు శిష్యుల గుంపులో తోమా ఉండడు. తరువాత యేసు వచ్చిన విషయాన్ని మిగతా శిష్యులు తోమా వచ్చిన తరువాత తెలియచేస్తారు. కానీ తోమా వారి మాటలు నమ్మక, పైగా యేసు చేతి గాయంలో వేలు పెడితేనే గాని, ఆయన్ని పొడిచిన ప్రక్కలో చెయ్యి ఉంచితేనే గాని ఆయనను నమ్మనని బదులిస్తాడు. తరువాత 8 దినాలు అయ్యాక యేసు మరలా శిష్యుల వద్దకు వస్తాడు. ఈసారి మాత్రం శిష్యుల గుంపులో తోమా ఉంటాడు. అప్పుడు యేసు తోమాను చూచి, ఇదిగో నా చేతులు, పరీక్షించుము, ఇదిగో నా చెయ్యి, నా ప్రక్కలో ఉంచి పరీక్షించి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమన్నాడు. నిజముగా యేసు పలికిన ఈ మాటకు అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని తోమా వెంటనే గుర్తించాడు. తన తప్పును తెలుసుకున్నాడు. అప్పుడు వెంటనే తోమా ఈ విధంగా అన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. ఈ మాటను బట్టి తోమా తనలో ఉన్న తప్పును సరిదిద్దుకుని పశ్చాత్తాపుడై, నా ప్రభువా, నా దేవా అని యేసుతో అన్నాడు. అప్పుడు యేసు ఈ విధంగా అన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని తోమాతో అన్నాడు. ఈ విధంగా తోమా సందేహించువాడిగా బైబిల్లో గుర్తింపు పొందాడు. కానీ తరువాత అదే తోమా యేసుకై హతసాక్షి అయినట్లు చరిత్ర చెబుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆరోహణమయ్యాక తోమా ఏ దేశాల్లో సువార్త చేశాడో తెలుసుకుందాం. కల్దీల చరిత్ర ప్రకారం మొట్టమొదటిగా తోమా బబులోను పట్టణంలో క్రైస్తవ సంఘమును స్థాపించాడు. తరువాత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత హిందూ దేశమునకు నడిపించబడ్డాడు. హిందూ దేశం అనగా మన భారతదేశమే. ఇప్పుడు మన భారతదేశానికి తోమా రావడానికి అవకాశాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం. తోమా కాలంలో మన దక్షిణ. విన్నారు పిల్లలు? తోమా ఎక్కడికి వచ్చాడు? భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చి ఎక్కడ, ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించాడు? అమ్మా, కేరళ. వెరీ గుడ్. ఇంకా కేరళ తర్వాత ఎవరు చెప్పారు? చెన్నై. కేరళ తర్వాత
చెన్నై రాష్ట్రంలో సువార్త ప్రకటించారు. ఆ రోజు కేరళలో ఎక్కువ మంది బ్రాహ్మణ్స్ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి వారు ప్రతిరోజు స్నానం చేసి నీళ్లు ఇలాగా వదులుతారు. ఇక్కడ తోమా కూడా వెళ్ళి వాళ్ళ ఎదురుగుండానే వాటర్ని పైకి ఇట్లా అనేసరికి వాటర్ అన్నీ ఆకాశంలో ఉండిపోయి గాల్లో ఇలా స్టిక్ అయిపోయినాయి. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పిక్చర్స్ ఉన్నాయనన్నా. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి నిజమే తోమా దేవుడే గొప్ప దేవుడని చాలామంది బ్రాహ్మణ కుటుంబాలు యేసయ్యను అంగీకరించాయి. ఇలాగు తోమా అనేక దేశాలు అనేక రాష్ట్రాలు తిరిగి సువార్త ప్రకటన చేశాడు. అంతేకాకుండా ఆయన 7 సంఘాలు స్థాపించాడు. తోమా మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో చెన్నై రాష్ట్రంలో 7 సంఘాలు స్థాపించాడు. అంతేకాకుండా ఒక రాణి దగ్గరికి వెళ్ళి ఆ రాణి యొక్క సంస్థానంలో ఉన్న రాజులకి భటులకి అందరికీ సువార్త చెప్తే వారందరూ కూడా రక్షించబడ్డారు. ఈ లోపల ఆ దేశంలో కొంతమంది ఏం చేశారంటే, అరే వీడు బ్రతికి ఉంటే మన దేశాన్నే మార్చేస్తాడు అని చెప్పి ఏం చేశానన్న పిక్చర్స్ పోయి ఇందాక చూపించావు కదా పిక్చర్స్ నాకు, అవన్నీ సో అయితే చూసారా, అదిగో వాటర్ పైకి వేసాడా వేయలేదా, అవన్నీ కూడా అలాగే ఉండిపోయేసరికి వాళ్ళందరూ పక్కన చూసారా అని నోరు తెరుచుకొని చూస్తున్నారు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ వేనన్న ఇలాగ తోమా భారతదేశంలో సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వేసేసాలి. ఓకే, అవి వస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి, టైం అవుతుంది. ఇలాగా భారతదేశంలో తోమా సువార్త ప్రకటన చేసి ఒక రాణి గారిని కూడా మార్చారు. ఆ రాణి కూడా యేసు ప్రభువాన్ని యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేస్తే ఆ దేశంలో ఉన్న కొంతమంది ఏం చేశారంటే, అరే వీడు బతికి ఉంటే మనకి కష్టం, ఆయన చంపిన ఫోటో వేయనన్న. ఈ లోపల వెనకాల నుంచి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇలా మోకరించి ఒక ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే వెనకాల నుంచి ఒక అతను వచ్చి, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గుణపం అంటారు కదా, ఇట్లా తవ్వుతారు భూమిని, చూసారా ఎప్పుడైనా మీరు, పొడుగ్గా ఉంటుంది. ఆ గుణపము తీసుకొచ్చి తోమాకి వెనక సైడు పొడిచి వేస్తారు. ఇక్కడ లోపల నుంచి తోమాకి ముందుకు వచ్చేసి ఆ గుణపం. అయితే తోమా ఎట్లాగొట్లా ఆ గుణపాన్ని తీసుకొని పాక్కుంటూ తను ప్రార్థన చేసుకునే స్థలానికి వెళ్ళి అక్కడ చనిపోతాడు. యేసే కొరకు తోమా హతసాక్షి అవుతాడు. పిల్లలు వేసావునన్నా. ఇంకా నెక్స్ట్ చూసారా గుణపం, ఇంకా క్లారిటీ వేనన్న, ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ ఈ బండరాయి దగ్గరికి వచ్చి తోమా చనిపోయినట్లుగా చరిత్ర చెరుపుతుంది. ఆ బండరాయి మీద పడి తోమా రక్తమంతా ఆ రాయి మీదే ఒలికించబడింది. ఇప్పటికీ ఆ రాయి ఉంది పిల్లలు. మేము చెన్నై వెళ్ళాము, నేను అమ్మని తీసుకొని వెళ్ళాము. మీరు కూడా చూసారా? వెరీ గుడ్, చూసావా? వీరు కూడా చూసారంట. మేము కూడా చెన్నై వెళ్ళినప్పుడు తోమా చర్చ్ సమాధి అవన్నీ చూసాము. ఓకే, నెక్స్ట్ అదిగో ప్రార్థన చేసుకుంటే వెనకాల నుంచి వచ్చి, అరే వీడు మన దేశంలో ఉంటే మన దేశాన్నే పాడు చేస్తాడు, అందరినీ యేసు ప్రభువు వైపు తిప్పుతున్నాడు, వీడిని ఎట్లయినా చంపేయాలని తోమాని వెనకాల నుంచి వచ్చి బల్లెముతో, అదిగో తోమా పెద్ద కొండ దగ్గర పెరయమైలై అనే కొండ అంట, సెయింట్ థోమస్ మౌంట్ అని అంటారు. ఇది చెన్నైలో ఇప్పటికీ ఉంది. అక్కడ మన యొక్క తోమా లేకపోతే థామస్ హతసాక్షి అయ్యాడు. తోమా అనే పేరు బైబిల్లో ఉందా? ఉంది. తోమా అనే బైబిల్లో తోమా అని ఉండదు, మన బైబిల్లో దిదుమా అని ఉంటుంది. దిదుమా అనబడిన తోమా. దిదుమా అంటే ఇందాక చూసాం కదా, అరమిక్ భాష కవల పిల్లలు అంటే తోమాకి బ్రదర్స్ ఉన్నారా లేదా? ఉన్నారు. కమల పిల్లలు అంటే 2 పిల్లలు కలిపి పుడితే కమల పిల్లలు. తోమా ఒక్కడే కాదు, ఆయన తమ్ముడు కూడా అన్న కూడా ఉన్నాడు అని చెప్పి బైబిల్ చెప్తుంది. సో తోమా గలిలయ ప్రాంతంలో ఉండేవాడంట చేపలు పట్టుకొని. అలాంటి తోమానే దేవుడు దర్శించి ఇండియాకు పంపించారు. పిల్లలు, యేసుప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళారు. మన ఇండియాకు వచ్చిన శిష్యుని పేరు మాత్రము థామస్. మీరందరూ ఇది తెలుసుకోవాలి. మొట్టమొదటి మిషనరీ థామస్ లేదా తోమా.
ఈయన మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటన చేయబట్టే ఇప్పుడు మనందరము జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసాం. చూసారా, తోమా ఎక్కడి నుంచో తన దేశాన్ని విడిచిపెట్టి, తన ప్రాంతాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాట విని, ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశం, మన ఇండియాకు వచ్చి మన భాష నేర్చుకొని మన ప్రాంతంలో ఉంటూ సువార్త ప్రకటన చేశారు. మిషనరీ అంటే ఎవరో తెలుసా? దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళడం, సువార్త ప్రకటన చేయడం, వాళ్ళని మిషనరీ అంటారు. బైబిల్లో మొట్టమొదటి మిషనరీ ఎవరు చెప్పండి? మొట్టమొదటి మిషనరీ మనం VBSలో నేర్చుకున్నాం. వెళ్ళమన్న ఎవరు? వెరీ గుడ్, ఈవెన్ క్లాప్స్ కొట్టండి. ఎవరు? అబ్రహాము. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తాం మీకు. కొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్లో ఇంకొక మిషనరీ ఉన్నాడు. చెప్పాలి, పెద్ద పిల్లలు చెప్పాలి. ఒక్క నిమిషం ఆగనమ్మా. బాప్తిస్మిచ్చు యోహానా కాదు, ఇంకా యేసుక్రీస్తు కాదు, ఇంకా ఎనీబడి న్యూ టెస్టిమెంట్లో మిషనరీ చాలా ప్లేసెస్ తిరిగారు. ఇప్పుడు క్లూ ఇచ్చేస్తా. చాలా సంఘాలు స్థాపించారు. పౌల్, వెరీ గుడ్. ఓకే, అన్నీగా ఈవెన్ చెప్తుంటే మీరు కొంచెం పౌరుషం తెచ్చుకోవాలి. ఆయన ఇక్కడ వ్యక్తి కాదు, ఆయన తెలంగాణ వ్యక్తి. తెలంగాణ బిడ్డ మనకెందుకు చెప్పారా గర్ల్స్? వెరీ గుడ్. మరి అమ్మా, ఇంతమందిలో నాకు వినిపించదు. మీ క్లాస్ టీచర్ ఎవరు? నువ్వా ఫీబే? మీవా ఫీబే? మరి ఏం చేస్తున్నారు మీరు? టీచర్స్ యాక్టివ్గా లేకపోతే పిల్లలు కూడా లాస్ అవుతారు. ఓకే, నెక్స్ట్. పాత నిబంధనలు అబ్రహాము మొట్టమొదటి మిషనరీ. ఎల్లమన్న ప్లేస్కి యుఆర్ అనే ఊరును వదిలి ఎక్కడికో దేశానికి వెళ్ళాడు. నూతన నిబంధనలు అపోస్తలుడైన పౌలు యేసు ప్రభువారి కోసము అనేక మిషనరీ పరిచర్యలు చేశాడు. పిల్లలు, మీరు కూడా మీరున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి యేసే కొరకు మిషనరీగా వెళ్ళాలి. తోమా వెళ్ళినట్లుగా, జార్జ్ ముల్లర్ వచ్చినట్లుగా, నిన్న చూసుకున్న గ్లాడీస్ స్టెయిన్ వచ్చినట్లుగా మీరు కూడా వెళ్ళాలి. మదర్ తెరీసా ఫస్ట్ లేడీ మిషనరీ, ఇండియాకు వచ్చిన ఫస్ట్ లేడీ మిషనరీ మదర్ తెరీసా. ఫస్ట్ జెంట్ మిషనరీ థామస్. మిషనరీకి పితామహుడు అంటే హీఈస్ ద ఫౌండర్, చాలా గ్రేట్ పర్సన్, జార్జ్ ముల్లర్. వీళ్ళందరూ మన దేశానికి వచ్చారు. మనం వారి గురించి తెలుసుకోవాలి. నా మిషనరీ స్టోరీ అయిపోయింది. నా క్వశ్చన్ ఏంటంటే, తోమా స్టార్టింగ్ అపనమ్మకస్తుడు, దేవుణ్ణి నమ్మల, గాయాల్లో వేలు పెట్టాడు. మరి ఇక్కడ కూర్చున్న నీవందరూ కూడా ఇంకా అపనమ్మకంతో ఉన్నావా? ఇంకా అవిశ్వాసంతో ఉన్నావా? ఇంకా వినిపించుకోకుండా, మాట వినకుండా, అన్నీ మర్చిపోయి ఎక్కడికక్కడ వదిలిపెట్టి, నాకు కాదులే, నేను కాదులే, వేరే వాళ్ళు వెళ్తారులే, వాళ్ళు ప్రార్థన చేస్తారులే, వాళ్ళు వాక్యం చదువుకుంటారులే అని నిర్లక్ష్యం చేస్తున్నావా? తోమా ఫస్ట్లో అలాగే ఉన్నాడు, కానీ తర్వాత మార్పు చెంది భారతదేశానికి వచ్చాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు. చివరికి ప్రభు కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. చెన్నై పట్టణములో ఆయనను చంపివేశారు. ప్రభు కొరకు తన రక్తం అంతా చిందించారు. మరి ఈరోజు నువ్వు కూడా ప్రభు కొరకు అలాగూ వెళ్తావా? మరి రక్షించబడిన మనము, లేకపోతే దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా కొన్ని పనులు చేయాలి. అది చెప్పి ముగిస్తా. 5 వేలు చూపించండి. ఉందనన్నది 5 ఫింగర్స్. మరి నేనేం చేయాలి? తోమా ఇండియాకు వచ్చాడు, సువార్త ప్రకటించాడు, హతసాక్షి అయ్యాడు. నేనేం చేయాలి? వాట్ ఐ ఆమ్ డూయింగ్ నౌ? త్వరగా వెయ్యాలన్న ప్లీజ్. 5 ఫింగర్స్ కిందకు పెట్టండి. అక్కడ వస్తుంది. ఈ లోపల నా మాట చెప్పండి. మీరేం చేయాలంటే, మొట్టమొదటిగా వాక్యం చదవాలి. ఏం చదవాలి?
డౌన్ యువర్ హ్యాండ్స్. అందరూ చదువు వచ్చిన వాళ్ళు చెప్పండి. వాక్యం చదువుట, రెండోది ప్రార్థన చేయుట, మూడోది సహవాసం చేయాలి, నాలుగోది ఇవ్వాలి, ఐదోది సువార్త ప్రకటన వినాలి. ఈ 5 నేర్చుకోవాలి. ఇదే గోల్డెన్ వర్డ్. తర్వాత చెప్పాలి. వినాలి పిల్లలు. రక్షించబడి యేసుక్రీస్తు దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తెలుసుకున్న మీరు అందరూ ఏం చేయాలంటే ప్రతిరోజు వాక్యం చదవాలి. VBS కొరకు, గిఫ్ట్ల కొరకు, మెమొరీ వర్స్ చదవడం కాదు. ఎవ్రీడే వీ మస్ట్ రీడ్ బైబుల్. ఓకే, ఎవ్రీడే వీ మస్ట్ డూ ప్రేయర్. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. మూడోది సహవాసం. చర్చికి రావాలి రెగ్యులర్గా. అమ్మమ్మోళ్ళ ఇంటికి వెళ్తే చర్చి డుమ్మా, నానమ్మోళ్ళ ఇంటికి వెళ్తే చర్చి డుమ్మా, బంధువులు వస్తే చర్చి డుమ్మా, ఎగ్జామ్స్ ఉంటే చర్చి డుమ్మా, నీట్ ఎగ్జామ్స్, ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ ఉంటే చర్చికి రాము, జ్వరం వస్తే చర్చికి రాము, ఇంట్లో చికెన్ బిర్యానీ లేకపోతే చర్చికి రాము, ఇంట్లో పనులు ఎక్కువ ఉంటే చర్చికి రాము. నో చెప్దాం. సహవాసంలో ఉండాలి. వినాలి. ఇప్పుడు నాతో చెప్పాలి. ఇచ్చుట, నాలుగోది ఇవ్వాలి, గివింగ్. ఏసే మీకు ఇచ్చిన దాంట్లో సంఘములో కానుకలు వేయాలి. టీచర్స్ ఏం చేస్తున్నారు? ఈమెను ఎక్కడుంటే అక్కడ కూర్చోబెట్టాలి. అసలు ముందు టీచర్స్కి నేను క్రమం నేర్పించాలి. మీరు అసలు అలర్ట్గా లేరు. కర్మేల్ ఫెయిత్ హోమ్ టీచర్స్ సిగ్గుపడండి. మా దగ్గర ఇట్లా ఉంటే మా పాస్టర్ గారు 4 తిట్లు 2 దెబ్బలు కొట్టేవాళ్ళు. మీ పాస్టర్ గారు మీకు బాగా ఫ్రీడమ్ ఇచ్చి మీరు బాగా ఫ్రీగా ఉన్నారు. ఎక్కడికక్కడ అట్లా కూర్చొని తట్టలేసుకొని కూర్చున్నారు. మీరే ఎట్లా ఉంటే మీ పిల్లలు ఇంకెట్లా ఉంటారు? వినండి. నాలుగోది ఇవ్వడం. ఏమి ఇవ్వాలి? మమ్మీ డాడీ పాకెట్ మనీ ఇస్తారు. ఆ పాకెట్ మనీలో చాలా శ్రేష్టమైన డబ్బులు, చిరిగిపోయింది, నలిగిపోయింది, చాలా బెజ్జాలు ఉన్నది దేవునికి ఇవ్వద్దు. శ్రేష్టమైంది. మీరు పెళ్ళికి వెళ్ళేటప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకెళ్తారా? చాలా మంచి బట్టలు వేసుకెళ్తారు. దేవుని సన్నిధికి మంచి బట్టలు వేసుకురావాలి. దేవునికి మంచి అర్పణ ఇవ్వాలి. చాలామంది కానుకేయరు. మమ్మీ డాడీ 10 రూపీస్ ఇస్తే 5 రూపీసే వేస్తారు. 5 రూపీస్ కొనుక్కొని తింటారు. నో, దేవునికి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తాడు. సండే స్కూల్ కానుక నేను చెప్తున్నా, అంటే చెప్పకూడదు, మీ అందరికీ కోసం చెప్తున్నా. ఈవెన్ అన్న 500 ఎవ్రీ వీక్ వేస్తాడు. అక్క మీకు డబ్బులు ఉన్నాయా? మాకేం డబ్బులు లేవు, మీలాగే మేము కూడా. ఎందుకు వేస్తున్నాడు? దేవునికి ఇవ్వాలి. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడరు, ఏసే చూస్తాడు. అట్లా అని నువ్వు ఇస్తావా అని కాదు. మమ్మీ డాడీ దగ్గర నుంచి మనం ఇచ్చిన దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. మీ టాలెంట్ ఇవ్వాలి. పాటలు పాడే టాలెంట్ ఉందా? చర్చిలో పాటలు పాడు. చక్కగా క్లీన్ చేస్తావా? చర్చ్ క్లీన్ చేయి. మంచిగా కార్పెట్స్ వేస్తావా? ఎర్లీగా వచ్చి కార్పెట్స్ వేయి. మంచిగా చైర్స్ సర్దుతావా? ఎర్లీగా వచ్చి చైర్స్ సర్దు. నీ టాలెంట్ ఏంటి? కొంతమందికి టాలెంట్ ఉంటుంది. ఏంటి? పాడు చేయడం, చేసే వాళ్ళని చెడగొట్టడం, ఇచ్చే వాళ్ళని చెడగొట్టడం. ఇవి కూడా టాలెంటే. అవి సైతాను టాలెంట్. నో, వీఆర్ గాడ్లీ చిల్డ్రన్స్, నెవర్ డూ లైక్ దట్. మంచిగా ఇద్దాం. లాస్ట్ వన్, సువార్త ప్రకటించాలి. వెళ్తున్నావు, ఏమీ లేదు, సువార్త ఏం తెలుసా? నువ్వు హ్యాపీగా ఉండాలా? అయితే నాతో VBSకి రా. నువ్వు చాలా సంతోషంగా, నీకు పరలోకం కావాలా? ఏం లేదు, నాతో ప్రతి వారము సండే స్కూల్కి రా. కర్మేల్ ఫెయిత్ హోమ్లో ఎవ్రీ వీక్ సండే స్కూల్ జరుగుతుంది. టీచర్స్ చాలా బాగా చెప్తారు. నీకు చాక్లెట్స్ కూడా ఇస్తారు, బొమ్మలు కూడా చూపిస్తారు, పుస్తకాలు ఇస్తారు, కలర్స్ వేపిస్తారు. ఇవన్నీ చెప్పి మీ ఫ్రెండ్స్ని చర్చికి నడిపించాలి. సువార్త చెప్పాలి. మీ దేవుడు మంచోడు కాదు, బ్యాడ్ గడ్ అని చెప్పకూడదు. నెవర్ సే లైక్ దట్. వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడు కించపరచొద్దు. ఆ మాటలే వాడద్దు. ఏసే మంచోడు, నీకు మంచి చేస్తాడు, పరలోకం ఇస్తాడు. ఏసే దగ్గరికి వస్తావా?
ఇదే చెప్పాలి సువార్త. ఇప్పుడు చెప్పండి, తోమాలాగా మనము కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. ఏం చేయాలి? ఎవ్రీడే వాక్యం చదవాలి, ఎవ్రీడే ప్రేయర్ చేయాలి, ప్రతిరోజు సహవాసం, పాస్టర్స్తో సహవాసం చేయండి. కొంతమంది సేవకులతో ఉండరు. పాస్టర్ అంటే ఎలర్జీ, పాస్టర్ అంటే ఎనిమి, పాస్టర్ అంటే కుళ్ళు. నో, మనం అట్లా ఉండడానికి వీలేదు. పాస్టర్స్తో దగ్గరగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు దేవునితో ఎప్పుడు కనెక్టివిటీలో ఉంటారు. మనం కూడా పాస్టర్ అంకుల్తో దగ్గరగా ఉండాలి, పాస్టర్ ఆంటీతో దగ్గరగా ఉండాలి, వాళ్ళతో సహవాసం చేయాలి. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, పాస్టర్ గారికి ఏమి ఇష్టము, ఎలా ప్రేయర్ చేస్తున్నారు, ఎలా వాక్యం చదువుతున్నారు, యూ హ్యావ్ టు లెర్న్. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి, సహవాసం చేయండి. అలాంటి మంచి వాళ్ళతో సహవాసం చేస్తే మీరు కూడా ఉన్నతంగా ఎదుగుతారు, వాళ్ళకంటే గొప్పగా ఎదుగుతారు. వాళ్ళ మీద లేనిపోయిన చాడీలు చెప్పే మా పాస్టర్ ఎప్పుడు అంతేనే, ఎప్పుడు డబ్బుల గురించి చెప్తారు, ఎప్పుడు ఏదో చెప్తూ ఉంటారు. నో, అలాంటి మాటలు ఎప్పుడు యూజ్ చేయొద్దు. బ్లెస్ యువర్ పాస్టర్, వాళ్ళని బ్లెస్ చేయి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, కానీ ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వు బ్లెస్ అవుతావు. లాస్ట్ వన్, సువార్త ప్రకటన చేయాలి. మీలాంటి పిల్లలను, యంగ్స్టర్స్ని చర్చికి నడిపించాలి. 5 చెప్తారు ఒకసారి. అది తీసేనన్నా, అది తీసేయి, చూడకండి చెప్తారు మా పిల్లలందరూ. తీసేయి. వెరీ గుడ్, చెప్పండి, అందరూ చెప్పండి. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, కూర్చో కూర్చో కూర్చో, సహవాసం చేయాలి, ఇవ్వాలి, సువార్త ప్రకటన చేయాలి. మరి చేస్తావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి నీల్ డౌన్, ఎవరు మాట్లాడుతూ. 1 2 3, ఎవ్రీబడి నీల్ డౌన్. ఎవ్రీబడి, గర్ల్స్ బాయ్స్ ప్రతి ఒక్కరు మోకరించాలి, చేతులు జోడించుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఇప్పటి వరకు నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానయ్యా, వాక్యం అప్పుడప్పుడు చదువుకుంటున్నానయ్యా, అసలు కానుకే ఇవ్వట్లేదయ్యా. కొంతమంది పేరెంట్స్ అంటారు, రే ఎప్పుడు చర్చికి డబ్బులు ఇస్తానంటావేంట్రా, ఇవ్వకపోయినా పర్వాలా. వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుంటారు, కారులో తిరుగుతారు, ఏసీలో ఉంటారు, వారికి డబ్బులు ఎందుకురా? నో, మనం ఇచ్చేది యేసయ్యకు. సేవకులను చూడొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. మా సేవకులకి 2 కార్లు ఉన్నాయి, చాలా పెద్ద ఇల్లు ఉంటుంది. అయినా ఇక్కడికి వచ్చే రోజు ఇంకా ఒక 10 డేస్లో వస్తాననిపించుకొని 2 lakhs రూపీస్ వాళ్ళకి మేము గిఫ్ట్ ఇచ్చి వచ్చాం. తమ్ముడు చెల్లి, సేవకుల్ని ప్రేమించండి, చర్చ్ని ప్రేమించండి. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లవ్ యువర్ చర్చ్. మీ చర్చ్ బెస్ట్గా ఉండాలి, సౌకర్యాలు ఉండాలి. మైక్ సరిగా ఉండదు, స్పీకర్ సరిగ్గా ఉండదు, సరైన ఫెసిలిటీస్ ఉండవు. మీ చర్చ్ ఇలా ఉంటే మీకు ఇష్టమా? వి లవ్ అవర్ చర్చ్. ఇది మా చర్చ్ కాదు, మా చర్చ్ ఆదిలాబాద్ చర్చ్. అందుకే మేము ఆ చర్చ్ని లవ్ చేస్తాం, ప్రేమిస్తాం. ఈవేనన్న మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వరకు ఊడుస్తాడు, కార్పెట్స్ వేస్తాడు, చైర్లు తుడుస్తాడు, పాస్టర్స్కి వాటర్ పెడతాడు, అవసరమైతే బాత్రూములు కూడా కడుగుతాడు. మీరు ఎప్పుడైనా మీ పాస్టర్ గారి బాత్రూమ్ కడిగారా? నేను కడిగానక్క అనే సండే స్కూల్ టీచర్స్ కానీ, సండే స్కూల్ పిల్లలు కానీ ఉంటే లేచి నిలబడని ధైర్యంగా. భవానక్క ఒక్కతే చెయ్యెత్తింది, ఇక్కడ నేను. ఎనీబడి? అక్కడ మధ్యలో ఎత్తింది ఎవరు? ఎవరు మధ్యలో ఎత్తింది అన్నాను. ఏం పేరమ్మా? సరే, ఏదో ఒక పేరు, కూర్చో. శ్రీజ ఎత్తింది, యమున ఎత్తింది. ఎనీబడి? పిక్ చేయట్లా ఎవరిని. మార్చబడాలి మనం. లవ్ యువర్ చర్చ్, లవ్ యువర్ పాస్టర్ ఫ్యామిలీ. చెత్త ఇక్కడే ఉంటుంది, ఆ చెత్తలోనే వెళ్ళిపోతారు. మనదిది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎవరైనా కళ్ళు మూసుకోవాలి. ఎవరిబడి? టీచర్స్ చూడాలి. కళ్ళు తెరిచే వాళ్ళు ఉంటే జస్ట్ వాళ్ళని నిలబెట్టి మీ దగ్గర కూర్చోబెట్టుకోండి. అక్క, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా, వాక్యం అయితే గుర్తొచ్చినప్పుడే. అసలు దేవునికి ఇచ్చి చాలా రోజులైంది అక్క,
నాకెంతో టాలెంట్ ఉంది, చక్కగా ఓడవగలుగుతా, కార్పెట్స్ వేయగలుగుతా, చక్కగా మడత పెట్టగలుగుతా, చక్కగా వాటర్ పడతా, చక్కగా సేవకులకి నేను సహాయం చేయగలుగుతా, నాకు మంచి డ్రైవింగ్ వచ్చు, కానీ నేను ఎప్పుడు సహాయం చేయలా అన్నవాళ్ళు ఉన్నారా? కేవలం ఇంటర్మీడియట్, జూనియర్స్, సీనియర్ పిల్లలు, ఇంటర్మీడియట్, సీనియర్ పిల్లలు, వీళ్ళిద్దరికి మాత్రమే నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నా ఈరోజు. అక్క, ఈరోజు నుంచి ఎవ్రీడే వి మస్ట్ రీడ్ యువర్ బైబుల్ అని మేము నేర్చుకున్నామక్క. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, దేవునికి మా టాలెంట్స్ ఇవ్వాలి, మా టైం ఇవ్వాలి, మా ట్రెజర్ ఇవ్వాలి, మేము నేర్చుకున్నామక్క. అంతేకాకుండా సహవాసంలో ఉండాలి, రెగ్యులర్గా చర్చ్తో ఉండాలి, పాస్టర్తో కనెక్టివిటీ ఉండాలి, మా చర్చ్ని ప్రేమించాలని నేర్చుకున్నామక్క. అంతేకాకుండా సువార్త ప్రకటించాలని నేర్చుకున్నామక్క. అన్నవాళ్ళు మాత్రమే సిలువ దగ్గరికి వచ్చి మోకరించండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. మిగిలిన వాళ్ళు ఎవరు కళ్ళు తెరవద్దు. సీనియర్స్, ఇంటర్మీడియట్, మీ 2 గ్రూపుల్లో ఎవరైనా డిసైడ్ చేసుకున్నారా? అక్క, ఈ రోజు నుంచి మా చర్చ్ని ప్రేమిస్తా, అన్నిటికంటే ముఖ్యం దేవుని ప్రేమిస్తా, ప్రార్థన చేసుకుంటా, వాక్యం చదువుతా, తోమా ఇండియాకి వచ్చినట్లుగా ఇండియాలోనే నేను ఒక మిషనరీని అవుతా, దేవుడు వెళ్ళమన్న ప్లేస్కి వెళ్తా, ఒక మిషనరీగా నేను మార్చబడతానక్క, నేను ఒక మిషనరీ అవ్వాలనుకుంటున్నాను. ఎవరైనా మీరు అనుకుంటే నేను ప్రార్థన చేస్తా, మీరున్న ప్లేస్లో నిలబడినా చాలు, స్టేజ్ మీదకి రాకపోయినా పర్వాలా, మీరున్న ప్లేస్లో నిలబడండి. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. తమ్ముడు చెల్లి ఎవరు లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటా. సిగ్గుపడద్దు, అధైర్యపడవద్దు. ఒప్పుకున్న వాళ్ళు క్షమాపణ పొందుకుంటారు. నా పక్కనోడు నిలబడితే నేను నిలబడదాం అనుకునవద్దు, నా పక్కన ఆమె నిలబడితే నేను నిలబడతా అనుకోవద్దు. మీకు అనిపిస్తే మీరు నిలబడండి. నేను మళ్ళీ చెప్తున్నా, నిలబడిన వాళ్ళు వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ తల్లి. గాడ్ లవ్స్ యూ, గాడ్ వాంట్స్ యూ, వెరీ గుడ్. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరిని చూసి ఎవరు నిలబడద్దు. దేవుడు నీకు ఆ ప్రేరేపణిస్తే, ఎస్ అక్క, ఈరోజు నుంచి రెగ్యులర్గా బైబిల్ చదువుకుంటా, వాక్యం చదువుతా, దేవునికి ఇస్తా, సహవాసంలో ఉంటా, సువార్త ప్రకటన చేస్తా, నా సేవకులకి సహకారంగా ఉంటా అన్నవాళ్ళు, యూ హ్యావ్ టు స్టాండ్ వేర్ యు ఆర్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. తమ్ముడు చెల్లి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగల మా యేసయ్య, నిలబడిన పిల్లల ఇనఫ్ ఇనఫ్, ఇంకెవరు నిలబడద్దు. నిలబడిన పిల్లలందరి కొరకు వందనాలు ప్రభువా. చాలామంది పిల్లలు హృదయంలో నిశ్చయించుకున్నారు, కానీ వాళ్ళకున్న భయము వల్ల, సిగ్గు వల్ల నిలబడలేకపోయారు. మా బిడ్డలందరినీ బ్లెస్ చేయి ప్రభువా. తోమా కంటే శ్రేష్టమైన వారిగా, వారిలో ఉన్న అపనమ్మకము తీసివేయండి, అవిశ్వాసము తీసివేయండి. నీకు ఇచ్చేవారిగా, నిన్ను ప్రేమించేవారిగా, ప్రార్థనలో, వాక్యములో, సహవాసములో, సంఘాన్ని, సేవకుల్ని ప్రేమించే విషయంలో, సువార్త ప్రకటన విషయంలో మా పిల్లలందరినీ బ్లెస్ చేసి, మా పిల్లలందరినీ గొప్ప మిషనరీస్గా దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఓకే.